నెరవేర్చారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చలా. మరి దేవుని ఇష్టం నెరవేర్చడానికి మరి మనకి దేవుని ఇష్టం తెలిసి ఉండాలి కదా! దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి అంటే ఏం చేయాలి? దేవుని ఇష్టం నెరవేర్చాలి. తెలిసుండాలి. మరి ఏదైనా తెలిసుంటేనే మనకర్థమవుద్ది. ఏది చేయకూడదో, ఏది చేయవచ్చో. మరి ఎన్ని సార్లు విన్నప్పటికీ కూడా మాకండి వాక్యం కంటే కూడా మరి ఈ లోకానుసారమైనటువంటి పద్ధతులే చాలా బాగా నచ్చుతాయండి. అందుకోసం అది మా జీవితాల్లోంచి చెరిపివేయబడడం జరగట్లేదనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏవండి? దాన్నేమంటారు? ఏవండి? దేవుడు మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నా ఆత్మను మీ యందు ఉంచుతాను, నా కట్టడలు నా ఆజ్ఞలు అనుసరించేవారిగా చేస్తాను అని ఆయన చెప్తారు. మరి నూతన హృదయం, నూతన ఆత్మ ఉన్నప్పుడు, దేవుని ఆత్మ ఉన్నప్పుడు మరి దేవుని చిత్తమే జరుగుతుంది. దేవుని ఇష్టమే ఇష్టంగా మారుతుంది మనకి. కానీ మన ఇష్టమే జరుగుతుంది అంటే మనకి నూతన హృదయం వచ్చినట్టేనా? ఏమండి? వాక్యాన్ని ప్రక్కన పెట్టేసేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉంటే మరి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దీవెనలు ఎలా వస్తాయి? దేవుడు మనతో తోడుగా ఉంటేనే. దేవుడు ఎవరికి తోడుగా ఉంటే వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. ఏమండి? దేవుడు ఎవరికైతే తోడుగా ఉన్నారో వాళ్ళందరూ ఆశీర్వదింపబడ్డారు. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి అందరికీ తోడుగా ఉన్నారు. యోసేపు నాకు తోడై ఉండేను గనుక అతడు వర్ధిల్లుచూ వచ్చెను. అయితే ఇస్సాకు అయితే క్రమంగా వర్ధిల్లుచూ ఉండేను అని దేవుని వాక్యం ఉంది. ఏ మనిషికి దేవుడు తోడు ఉంటారో, ఏ మనిషి దేవునితో సహవాసం చేస్తారో, ఎవరైనా ఎప్పుడు కూడా దేవునికి విరోధమైన పని చేయకుండా జాగ్రత్తగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిలో దేవుడు నివసిస్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ఎక్కడో ఉండడం, ఎప్పుడో వినడం అని కాదండి. దేవుడు అంటారు, ఇదిగో దేవుని నివాసము మనుషుల మధ్య ఉంటదంటండి. వారు నాకు ప్రజలై ఉంటారు. నేను వారికి దేవుడనై ఉంటాను. నేను వారితో నడుస్తాను. నా మందిరాన్ని వారి మధ్య ఉంచుతాను. వారి యందు నా మనస్సు అసహ్యపడదు. వాళ్ళంటే నాకు ఇష్టం అంటాడు. ఎవరు అంటే దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించేవాడు. చూద్దాం మరి దేవునికి ఇష్టలుగా లేనటువంటి సందర్భాలు చాలా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. ఇవి చేస్తే గనక దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం. దేవుడు మనలో ఉండలేడు. అప్పుడు ఆశీర్వాదం అనేటువంటిది మన జీవితంలో ఉండదు. దేవుని నమ్ముకున్నారు కానీ వీళ్ళెందుకు ఫలించట్లేదు? దేవుని నమ్ముకున్నారు కానీ ఆశీర్వాదాలు రావట్లేదు అంటే అర్థం ఏంటండి? దేవుడు మనకి తోడుగా ఉంచుకోవట్లేదు మనం. ఆయన్ని వెళ్ళగొట్టేలాగే మన ఇష్టానుసారమైనటువంటి పనులు చేస్తున్నాం. ఆయన ఇష్టమేమో కానీ మన ఇష్టం నెరవేరుస్తా మనం ఆయనకి ఆయాసం కలిగించేవారిగా ఉంటే ఆయన మనల్ని దీవించలేరు, ఆశీర్వదించలేరు. అర్థమవుతుందండి? మరి ఇంకా కష్టాలే ఎక్కువ అవుతాయి. అవునా కదా? తెలుసు, వాక్యం తెలుసు. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా గైకొనకపోతే ఏమవుద్ది? ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి. అవునా కదా? కాబట్టి ఒకసారి చూద్దాం. మనిషికి ఏంటి అంటే ఈ లోక మర్యాద దేవుడు చెప్తారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఏంటంటండి? పై మాటలు అంటారు కదా, దాన్ని ఏమంటారండి? పై మాటలు. పై మాటలు కాకుండా మనం ఏం చేయాలి? పై మాటలొద్దు. ఏ మాటలు కావాలి? హృదయంలోంచి కావాలి మనకి. హృదయంలోంచి దేవుని మాటలు రావాలి, వినాలి. చదువుతున్నాం, వినండి ఒకసారి. లేవ్యకాండం 11వ అధ్యాయము చూడండి. 11వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. సముద్రములలోనేమి, నదుల్లోనేమి, సమస్త జలచరముల్లోనూ, సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. ఏంటంటండి? ఏమండి? అది పాత నిబంధన అండి. అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా తెలియనటువంటి వాళ్ళు పాత నిబంధన, క్రొత్త నిబంధన అంటే పాత నిబంధన అంటే ఈ పాత పుస్తకంలో ఈ పాత నిబంధన అనేటువంటి పుస్తకంలో వ్రాసినటువంటి మాటలన్నీ పాత నిబంధన అనుకుంటున్నారు. అది కాదు. నీతి చట్టం అంతా కరెక్టే. కానీ ఏమండి? ఒక మరణ శిక్ష విధించడం అనేటువంటిది కొట్టివేయబడింది. ఎందుకని? యేసు ప్రభువారు మన కోసం మరణించారు కాబట్టి. అర్థమవుతుందండి? జంతువుల బలులు, రక్త బలులు ఇవన్నీ కూడా ఆపివేయబడ్డాయి. యేసు ప్రభువారు మన కోసం బలైపోయారు కాబట్టి. అర్థమవుతుందండి? ఆనాడు సున్నతి చేస్తా ఉండేవారు. దానికి బదులుగా సున్నతి బదులుగా బాప్తిసం యేసు ప్రభువారు తీసుకున్నారు కదా. అప్పటి నుంచి ఏమైంది? యోహాను గారు బాప్తిసం ఇవ్వడంతో
మరి బాప్తిసం ఆరంభమైంది. కాబట్టి పాత నిబంధన అంటే మరి పాత పుస్తకంలో ఉన్నాయి. ఏవండీ కొత్త నిబంధన అంటే కొత్త పుస్తకంలో ఉన్నాయి కాదు సుమా. అర్థమవుతుందండి? ఇవేంటంట సముద్రాల్లో కానీ ఏంటంట సముద్రాల్లో, నదుల్లో, సమస్త జలచరముల్లోనూ, సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు, పొలుసులు ఉండవో. ఏంటంటండి? వేటికి రెక్కలు, పొలుసులు ఉండవో. అవన్నీ మీకు హేయములు. హేయం అంటే ఏంటి? అసహ్యములు. మీకు హేయములుగా ఉండాలంటండి. అవి మీకు హేయములుగానే ఉండవలెను. ఏంటంటండి? అర్థమవుతుందండి? రెక్కలు, పొలుసులు దేనికి ఉండవో అవి మీకు మీరు అవి తినకూడదు. అవి మీకు అపవిత్రమైనవి. అంటే మరి అపవిత్రమైనవిగా ఊహించగలరా? ఏవండి? రెక్కలు, పొలుసులు లేని చేప చెప్పండి నాకు. వాలగ చేప అంటారంట. వాలగా మరి. ఏవండి? ఆ చేపకి రెక్కలు, పొలుసులు ఉంటాయా? ఏవండి? ఇంకే చేపకి రెక్కలు, పొలుసులు ఉండవు చెప్పండి? మార్పులంటండి. ఏవండి? వాటికంట రెక్కలు, పొలుసులు ఉండవంట. మీరు తోమినప్పుడు పొలుసులు రావాలి. రెక్కలు కూడా మరి జల చేప అంట. సరువు చెప్తుంది. ఏవండి? వీటన్నిటికీ మరి పర్వాలేదులే తినేద్దాంలే అని తినేస్తా ఉంటారు. కానీ దేవుడు ఎలా ఎలా చెప్పారు అంటే అవి మీకు హేయములుగానే ఉండవలెను. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? హేయములుగానే అంటే మీరు వాటిని అస్సలు తినకూడదు. అర్థమవుతుందండి? దేవుడు చెప్పిన మాట మంచిదా కాదా చెప్పండి? దేవుని మాటలన్నీ కూడా మనకి మేలు కలిగించే మాటలు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? మరి నేను మొన్న చిన్న స్కిన్ ఎలర్జీ అని చెప్పాను కదా! ఎప్పుడు నేను హాస్పిటల్‌కి వెళ్ళలేదు గానీ మొన్న వెళ్తే డాక్టర్ గారు అంటారు, "మీరు పాస్టర్స్ అయితే ఏవండి ఫ్రాన్స్ అంటే రొయ్యలు తింటారు కదా!" అని అడుగుతున్నారు. నాకు రొయ్యని కూడా నేను ఎప్పుడు చూడలేదండి. వండిన తర్వాత నాకు అది ఎలా ఉంటదో కూడా నేను కంటితో ఎప్పుడు చూడలేదు. మా ఇంట్లో రొయ్యలు ఎప్పుడు వండలేదు. అర్థమవుతుందండి? వాలగ చేపలు గాని, రొయ్యలు కానీ, ఈ దేవుడు తినకూడదు అన్న పదార్థం మా ఇంట్లో నేను ఎప్పుడు చూడలేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా చేపలు, కోడిగుడ్లు, మాంసాలు ఏం తినేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి కూడా. అసలు వాసనే గిట్టేది కాదు. అర్థమవుతుందండి? మీకు అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి. మొన్న ఈ మధ్య నుంచే ఏదో కష్టపడి నేర్చుకున్న. అదైనా కష్టమే గాని ఏవండి? ఇప్పటికి 7, 8 నెలలు అవుతుంది కోడిగుడ్డు తిని. అయినప్పటికీ కూడా నాకు ఆటిల మీద ఏమి మనసేమీ ఉండదు. అర్థమవుతుందండి? కాబట్టి ఏంటి అంటే ఒక పాస్టర్ గారు అన్నారంట, ఆ చేప, ఈ చేప, ఈ చేప తినకూడదంటే ఇంకే చేపలు తినాలి అన్నాడంట. ఎవరికేస్తున్నాడు ప్రశ్న? ఏవండి? ఎవరితో అడుగుతున్నావు నువ్వు? దేవుడు అంటాడు రెక్కలు, పొలుసులు సముద్రాల్లో, జలచరాల్లో, నదుల్లో, సమస్త మరి జల జంతువులన్నిట్లో కూడా వేటికి రెక్కలు, పొలుసులు లేవో అవి మీకు హేయములుగానే ఉండవలెను. ఏంటంటండి? హేయములుగానే ఉండాలి. మీరు మాత్రం పర్వాలేదులే అని తెచ్చుకొని తినొద్దు. అర్థమవుతుందండి? పర్వాలేదులే అనుకుంటే మీకు పర్వాలేదేమో కానీ మీకు ఇష్టమేమో కానీ దేవునికి ఇష్టం ఉండదు. అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు. వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను. నీళ్లలో దేనికి రెక్కలు, పొలుసులు ఉండవో అది మీకు హేయము. నీళ్లలో దొరికేయి ఎయ్యైనప్పటికీ కూడా రెక్కలు, పొలుసులు ఉన్నాయా లేదా చూసుకోండి. అర్థమవుతుందండి? ఒక అమ్మాయి మరి ప్రార్థనకు వెళ్తానే ఉంటారు. యూట్యూబ్‌లో ఏమంటుంది అంటే రొయ్యను పట్టుకొని చూపిస్తుంది. ఏమని చూపిస్తుందంటే, అబ్బో! ఇది ఎప్పుడు నాకు చేయడం రాదు అని చూపిస్తా ఉంది. మరి అందరూ కూడా రొయ్యలు తింటారు. ప్రతి పాస్టర్స్‌కి ఏవండీ స్పెషల్ కూర వండుతారు. మరి ఏం చదువుతారు వాక్యం? ఏవండీ? ఏం చదువుతారు? అందుకే షుగర్‌లు అందరికీ ఉంటాయి కదా! ఉంటాయండి? షుగర్‌లుంటాయి, బీపీలుంటాయి. ఇయన్నీ ఎందుకొస్తున్నాయి? ఎందుకొస్తున్నాయండి? పట్టించుకోకుండా తినబట్టే. దేవుని మాట జాగ్రత్తగా వినగలిగితే దేవుడంటాడు, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. కొంతమందికి రకరకాల పిట్టలు దొరుకుతాయి గదా! క్రౌంచ పక్షి. ఇంకొంచెం పైనుంచి చదువుతా మీకు అర్థం అవ్వడానికి. మరి చూడండి, అపవిత్రమన్నా, హేయమన్నా ఒకటే. ఇదే అధ్యాయంలో మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిట్లో మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. ఏ జీవులను? ఇప్పుడు నేను చదువుతాను. అవి గుర్తుపెట్టుకోండి. మీరు తినేటప్పుడు ఇవా కాదా గుర్తుపెట్టుకోండి. ఏమండి?
ఏది పడితే అది తినేయడం మంచిది కాదు. ఇక్కడ అంటాడు, జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును కానీ నెమరు వేయి వాటిలోను 2 డెక్కలు వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. మీకు జంతువుల్లో ఏంటంటండి, నెమరు వేయాలి, డెక్కలు చీలుండాలన్నమాట. 2 డెక్కలుండాలన్నమాట. 2 డెక్కలంటే మన గేదెలకి, ఆవులకి అన్నిటికి ఉంటాయి కదా! గేదెలు కూడా నెమరు వేస్తే డెక్కలు చీలుంటాయి. అందుకే చాలా మంది తింటారు. ఏవండీ? ఆవులైనా అంతే. అయి అపవిత్రమైన జీవులు కాదు. నెమరు వేస్తాయి, డెక్కలు చీలి ఉంటాయి. ఇక్కడ అంటాడు మరి ఏంటంటండి, ఒంటె ఎలా ఉంటదంట? ఒంటె నెమరు వేయును గాని దానికి గుండ్రంగా ఉంటదండి కాలు. మీరు ఎప్పుడైనా చూసారా? ఒంటె అడిగి ఎప్పుడైనా చూసారా కాలు? దానికి డెక్కి చీలు ఉండదు. రౌండ్‌గా ఉంటది. గుర్రాలకి గాని, వాటికి గాని. అవి మీకు అపవిత్రములు. దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. ఏవండీ, కుందేలుని ఎప్పుడైనా తిన్నారా? తినలేదండి. మరి తినేవాళ్ళు ఉంటారు కదా! మరి కుందేళ్ళు పెంచుతారు, తింటా ఉంటారు. కాబట్టి కుందేలు కూడా ఏంటంటండి, నెమరు వేద డెక్కలు చీలుంటాయి గానీ అది నెమరు వేయును గానీ దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. కుందేలు కాలు మరి ఎలా ఉంటుందో నేను ఇంతవరకు చూడలేదు. మరి డెక్కలు లేవంటండి. మరి ఏవండీ, అర్థమవుతుందండి? మామూలు కాళ్ళలా ఉంటాయి కాబట్టి. వద్దు అన్నాడు దేవుడు. పంది విడిగా ఉండు 2 డెక్కలు గలది గాని అది నెమరు వేయదు గనక అది మీకు అపవిత్రము. పంది కాళ్ళు కూడా డెక్కలు చీలి ఉంటాయి. అయినప్పటికీ కూడా అది ఎలా ఉండదు? నెమరు వేయదంటండి. అందుకోసం అది మీకు అపవిత్రము. అది అంటే పందైతే అయ్యబాబోయ్! పందంటండి బాబోయ్! అంటారు గదా! మరి చేపైతే? రెక్కలు పొలుసు లేని చేప ఎంతో పంది కూడా అంతేనండి. అర్థమవుతుందండి? అది కూడా అంత అపవిత్రమే. అసలు మనం వాటిని తెచ్చుకోకూడదు, తినకూడదు, అంటుకోకూడదని దేవుని వాక్యం ఉంది. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు. అవి మీకు అపవిత్రములు. చచ్చిపోయిన వాటిని కూడా మనం ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు. అవి మీకు అపవిత్రములు. జలచరములన్నిట్లో వీటిని తినవచ్చును. ఎందుకు అంటే దేవుడు మనలో నివాసం చేస్తారు కాబట్టి మీరు తినకూడని వాటిని తింటే దేవుడు మనలో ఉండలేరు. చేయకూడనటువంటి పనులు చేస్తే దేవుడు మనలో ఉండలేరు. ఆయనకి ఇష్టం లేనిది మనం చేయకూడదు. ఆయన ఉన్నారు అంటే మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత చెప్తున్నాడు, జలచరములన్నిట్లో వీటిని తినవచ్చును. మరి ఏం తినాలండి అంటారని దేవుడు చెప్తున్న మాట ఏంటి? వీటిని తినండి. సముద్రముల్లోనేమి, నదుల్లోనేమి, ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రముల్లోనేమి, నదుల్లోనేమి, సమస్త జలచరముల్లోను, సమస్త జల జంతువులను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. వాటిని హేయములుగానే ఎంచుకొనవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగానే ఎంచుకొనవలెను. నీళ్లలో దేనికి పొలుసులు రెక్కలు ఉండవో అది మీకు హేయములు. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షులు అంటండి. పక్షుల్లో తెలుసా? ఇక్కడ వినండి ఒకసారి. పక్షిరాజు. పక్షిరాజు అంటే గద్ద అంటారు కదా! పక్షిరాజు పెద్ద బోరువ అంటే మరి చాలా పెద్ద కోడిలా ఉంటుందో మరి ఎలా ఉంటుందో చాలా మంది పెద్ద పెద్ద పుంజుల్లా ఉంటాయండి అంటారు. అవి కాబోలు మరి పెద్ద బోరువ అంటండి. తెలిసిన వాళ్ళకి అర్థం అవుద్ది. క్రౌంచ పక్షి, కౌజు పిట్టలు అంటా ఉంటారు కదా! ఏం చేస్తారు? కౌజు పిట్టలు అంటే ఎంతో ఇష్టం. ఏమండి, కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయండి. ఏమంటారు? రకరకాల మందులు అంటండి. ఏమండి, తినకూడని దాన్నే తీసుకొచ్చి తినాలని చెప్పి సైతాన్ని ప్రేరేపిస్తా ఉంటది. నా చిన్నప్పుడు ఒక ఎంతో ఆవిడ నీరసంగా ఉందంటండి. ప్రెగ్నెన్సీతో ఉంది. తీరా చూస్తే వాడు చిన్నప్పటి నుంచి ఈ పందులు కూడా తినేవారనమాట. అయితే తినకూడదని తెలుసు ఆవిడ శోధింపబడతా ఉందంట బాగా. అదే తినాలనిపిస్తుందంట. ఏమనిపిస్తుంది? అదే తినాలనిపించి ఆఖరికి తెప్పించేసి తినేస్తే తీరా చూస్తే మరి ఆ పిల్లోడు పుట్టి చనిపోవడం జరిగిందంట. ఈవిడ చనిపోవడానికి సిద్ధమైపోయిందంట. ఆ తర్వాత నేను పెద్ద తప్పు చేశానండి అని చెప్పడం నేను విన్నాను. అర్థమవుతుందండి? సాతాను ఏం చేస్తుంది? ఏమంటే తినకుండా ఉండలేరా? ఆత్మఫలాల్లో ఆశా నిగ్రహం అనేటువంటిది ఒక ఫలం. అంటే ఒక పని లాంటిది అనమాట. ఆశా నిగ్రహం. ఇది వద్దు అంటే నువ్వేం చేయకూడదు దాన్ని. నీకు వద్దు అంటే దాని జోలికి వెళ్ళకూడదు.
అర్థమవుతుందండి? మీ బండి అంతా కండిషన్‌గా ఉంటే బావుంటది. బ్రేకులు బావుండాలి. ఏవండీ? గాలి బావుండాలి. అన్నీ బావుండాలి. అలాగే మీరు కూడా ఎలా ఉండాలి? తినొచ్చిందే తినాలి. వద్దు అంటే వద్దు మనకసలు. ఆ దరిదాపులకి ఎళ్ళనవసరం లేదు. ఇది మీకు వద్దు అన్నాడు దేవుడు అంటే మనం ఏం చేయకూడదు? అది ఇష్టపడకూడదు, తినకూడదు. జాగ్రత్తగా ఉండాలి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి పరాయి దేశం వెళ్ళినప్పుడు అక్కడ అన్ని అపవిత్రమైనటువంటి ఆ భోజనపు బల్ల చూసి ఏమన్నారు వాళ్ళు? ఏవండీ? ఈ ఆహారం భుజించి మేము దేవునికి మరి ఇష్టం లేని వారిగా మారిపోతాం. ఈ అపవిత్రత మేము తెచ్చుకోం కాబట్టి మాకు శాఖ ధాన్యాదులు ఇవ్వండి. అక్కడక్కడ బలులు అర్పిస్తారనే కాదండి. రకరకాలు కూడా వండేస్తారు వాళ్ళు. ఏవండీ? అక్కడ వండడం ఏంటండి? మనం ఎక్కడన్నా ఫంక్షన్‌కెళ్తే కూడా అక్కడ ఏమి ఏత్తన్నారో తెలియట్లేదు. అర్థమవుతుందండి? అందుకోసం అన్నిట్లో పౌలు గారు అంటారు, "నేనింక అసలు మాంసమే తినను. ఈ గోలంతా ఎందుకని" చెప్పి. ఏంటంట? మాంసం తినకపోతే గోలే పోద్ది. మాంసం లేదు లేదు అది తిన్నారు. పౌలు గారు ఏం తిన్నారు? అది తిన్నారు, ఇది తిన్నారని చెప్పుకుంటారు. అందుకోసం ఏం చేశారు? ఇహ నేనెన్నటికి మాంసమే తిననన్నాడు. ఒక దెబ్బతో అయిపోయింది కదా! ఏవండీ? అవునా కదా! తోటకూర, గోంగూర మీ ఇష్టం అండి. తినండి. ఏమవ్వదు. పాలకూర తెచ్చుకోండి, చుక్కకూర తెచ్చుకోండి. వంకాయ, బెండకాయ, టమాటా మీ ఇష్టం ఏదైనా తినండి. కానీ అందరికీ సైతాన్ నేర్పినటువంటి ఈ యొక్క తిండి ఎలా ఉంటదండి? బెండకాయ ఉంటే అందుట్లోకి చేపలు గావాలి. దోసకాయ ఉంటే చేపలు గావాలి. అన్ని కాంబినేషన్ కదా! మరి చాలా జాగ్రత్త. తినేవాళ్ళు మీరేంటి అంటే తినొచ్చా? తినకూడదా? ఒకసారి చూసుకోండి. తినొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా. పక్షులలో వీటిని తినవద్దు. ఏంటంటండి? పక్షుల్లో తినవద్దు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గద్ద. గద్ద అనేటువంటి మాట విన్నారు అంటే అది మనకి ఏం చేయకూడదు? అపవిత్రం అనమాట అండి. ఆ తర్వాత ప్రతి విధమైన కాకి. ఏవండి? కాకిని కూడా తింటారంటండి. ఏవండి? కాకులు తింటారు, కోతులు తింటారు కదా! తెలీదా? తింటారు. దేన్నైనా తిని పడేస్తారు అంతే. అందంగా ఉంది అంటే తినేస్తారు అంతే. పావురం అందంగా ఉందంటే టింగుమని తినే తినేయడానికే ఇష్టపడతారేంటో కదా! నిప్పికోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, శంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము. ఏంటంటండి? గబ్బిలాలు చెట్లెక్కేసి పట్టేసుకుంటున్నారు కొంతమంది నేను చూశాను. ఏవండి? అయి అంటండి ఆటిల్ని ఏమంటారు? ఆ? గబ్బిలాలని ఏదో పేరు పెట్టారు వాళ్ళు. ఏదో పట్టుకుంటున్నాం అన్నట్టు విన్నాను నేను. అది వెళ్ళి తాడి చెట్టులో అలా నిద్రపోతా ఉంటే ఏం చేస్తారు? చక్క పట్టేస్తారు కదా! అడ్డమైనవి అన్నీ తినేయడమే ఇంకా. దేవుడు మనలో ఉన్నాడు అనేటువంటి సంగతే తెలీదు. కాబట్టి ఇక్కడ కొంగలు తినకూడదు, కాకులు తినకూడదు, గబ్బిలాలు తినకూడదు. రెక్కలు కలిగిన ఆడుక్కాళ్ళతో చరించు చరములన్నీ మీకు హేయములు. ఏవండి? రెక్కలు ఉంటాయంట, 4 కాళ్ళు ఉంటాయంట. అవి మీకు హేయములు. అయితే 4 కాళ్ళతో సంచరించు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీయూ తినవచ్చును. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. యోహాను గారు ఏమని చేసే ఆయన ఆహారం ఏంటి? మిడతలు, అడవి తేనె ఆయనకి ఆహారం అనమాట అండి. ఇంకేం తినేవారు కాదంటండి ఆయన. ఎందుకని? తినవచ్చు అన్నాడు కదా దేవుడు. అర్థమవుతుందండి? ఇంకా రకరకాలు మరి కప్పలు అవి పొలుసులుండవు. గంతులేస్తా ఉంటాయి. 4 కాళ్ళుంటాయి. 4 కాళ్ళేనా కప్పకి? 2 కాళ్ళుంటాయా? 4 కాళ్ళుంటాయి. గంతులు వేస్తాయి కదా! అవి తినకూడదనమాట అండి. అర్థమవుతుందండి? అబ్బా! కప్పలండి, పీతలండి. ఏంటంటే పీతలు ఎంత బావుంటాయోనండి. ఎంత బావుంటాయండి. పాస్టర్‌లకి ఏం చేస్తారు? పీతలే వండుతారు. అందుకే పాస్టర్‌లు ముందు రోగస్తులు అయిపోతున్నారు. ఏవండీ? పాస్టర్ గారికి అడ్డమైనయి అన్నీ వండి పెడతారు పాపం. ఈళ్ళు వద్దనకుండా తింటే అన్ని రోగాలు ఆళ్ళ దగ్గరే ఉంటాయి. అర్థమవుతుందా? అమ్మ పాపం అలిసిపోతున్నారు. అలిసిపోతున్నాం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. జనుల ఆహారాలు భుజించేటప్పుడు ఊరగాయ పచ్చడే, పెరుగేసుకు తింటే గొడవ లేకుండా ఉంటది నన్నడిగితే. అంతేగాని ఆకుకూరలో ఏయన్నా తింటే పర్వాలేదు. ఏది పడితే అది వండేస్తే ఈళ్ళు కూడా తినేస్తే ఏమైపోతారు? శాపగ్రస్తులయిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు. ఏవండీ? పురుగంట 4 కాళ్ళు ఉంటాయంట. వాటి వల్ల మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను పుట్టిన ప్రతివాడును
సాయంకాలం వరకు అపవిత్రుడు అగును. 4 కాళ్ళ పురుగులు గాని ఇలా ప్రాకేయి గాని చెప్పండి ఏదన్నా నాకు మీకు ఐడియా కోసం. ఉడుము ఉంటుంది. ఏమండి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటుంది. అది పాకుతా ఉంటది కదా! అవునా కదా? ఆ! తర్వాత వాటి కళేబరములో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. అయి అపవిత్రమైనవి. అట్లా ముట్టుకుంటే ఏం చేయాలి? స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులవుతారు. 2 డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరవేయకయు ఉండునవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడును అపవిత్రుడగును. ఏంటంటండి? 2 డెక్కలు కలిగి ఏమండి జంతువులు విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు ఉండునవి. ఇందాక చదువుకున్నాం కదా. 4 కాళ్లతో నడుచు సమస్త జీవరాశుల్లో ఏవి అరికాలుతో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. 4 కాళ్ళు ఉంటాయి. వాటికి అరికాలు అనేటువంటిది అంటే పిల్లి, ఏమండి పులి ఇలా ఉంటాయి కదా. అవన్నీ అరికాలతో నడుస్తాయి అంటండి లెక్క. 4 కాళ్ళు ఉంటాయి కానీ ఇలా అరికాలతో నడవడం అనమాట. దాన్ని ఏం చేయకూడదు, మనం తినకూడదు. అవన్నీ జనాలు మీరు బయటికి వెళ్ళి చూస్తే ఏమండి దేవుణ్ణి ఎరగనటువంటి జనాలు ఏం తింటారండి? ఇవే తింటారు మొత్తం. వాళ్ళ ఆహారాలు ఏంటి? ప్రతిదీ అపవిత్రమైన ఆహారమే. మనం ఏం చేయకూడదంట? మీరు ఏది తినొచ్చో ఏది తినకూడదు చూసుకోండి. దేవుడు మీలో ఉండాలంటే ఏం చేయాలి? మీరు మీకు ఆశీర్వాదం రావాలి, దీవెన రావాలి, దేవుడు తోడుగా ఉండాలి, దేవుడు నాకు స్నేహితుడిగా ఉండాలి అంటే ఏమండి ఏం చేయాలి? పేతురు గారు అంటాడు, చేపలు పట్టుకునేవాడే ఏమండి బేదలే అయినప్పటికి కూడా ఏమన్నాడు? ప్రభువా నేను నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏనాడు నా నోట పడనీయలేదు ప్రభువా అంటాడు. ఏమండి ఈ దుప్పట్లో ఉన్నాయి చంపుకొని తినమని చెప్తే ఎప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండేవాళ్ళు యూదులంటే. మనం కూడా ఎలా ఉండాలి? అమ్మో మీదంతా యూదులండి, తినండి మీ ఇష్టం, ఏమండి తినండి తిరగండి, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిది? ఆయన దగ్గర లెక్క అప్పచెప్పుకోవాలి. అక్కడ దాకా ఉండడండి, ఇక్కడే ఏదో ఒక రోగాలు వస్తూ ఉంటాయి. ఏమండి ఇక్కడ రోగం వచ్చింది అనుకోండి, దేవుడు నోరు కడితే ఎలా ఉంటుంది? పత్యం పెడతాడు కదా. చేపలు అంటూ మీరు ముట్టుకోకుండా అంటారు. ఏమండి ఏమంటారు? చేప తగిలితే కుదరదు అంటే ఏ చేపలు పడితే ఆ చేపలు తింటున్నారని దేవుడు వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి వాటి కడేబరములను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. అవి మీకు అపవిత్రమైనవి. నేల మీద ప్రాకు జీవరాశుల్లో మీకు అపవిత్రమైనవి ఏవనగా, నేలను ప్రాకి పరుగులు పెడతా ఉంటాయి కదా, చిన్న చిన్న ముంగిస ఏంటంటండి, ముంగిసలు తింటారంట, పందికొక్కులు తింటారంట, ప్రతి విధమైన బలులు తింటారంటండి. ఏమండి అవి ఎంతో విషమైన ఇల్లు వండుకొని తినేస్తారు. పాము కూడా తలకాయ కూసి అవతల పడేసి తినేస్తున్నారు. ఏమండి ఎంత దారుణంగానే ఉంటాయి. ఇప్పుడు చైనా వాళ్ళవి చూసాం అనుకోండి, ఏమండి అన్ని కూడా చక్కగా వేయించేస్తూ ఉంటారు. అసలు దారుణమైనటువంటి తిండి అనమాట. మనిషి తినే అంత దరిద్రం ఏ తిండి ఏది జంతువు తినదు అనమాట అండి. ఓసర వెళ్ళి ఏమండి ఓసర వెళ్ళి, నేల మొసలి అంటే ఉడుమంటారు కదా, తొండ, శరటము, శరటం అంటే నాకు తెలియదు, అడవి ఎలుక. ఏమండి మన ఎలుకలు కాదండి, ఏం ఎలుకలండి, మొత్తం పొలాలు గుట్టలు మొత్తం దువ్వెత్తనే ఉంటారు. దేనికి బయలుదేరారంటే ఎలుకలు తవ్వడానికి. ఏమండి అవునా కదా, ఎంత మంచోళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్త. ఇంకా ఆ తిండి కోసం బ్రతకడమే, దేవుడు అక్కర్లేదు. ఒక జీవితంలో ఒక మంచి చెడు అనేటువంటిది లేకుండా ఇష్టానుసారంగా ఆ 10 రూపాయలు తెచ్చుకుంటారో ఏం చేసుకుంటారో కానీ ఏది పడితే అది తినేసి ఏది పడితే అది త్రాగేసి దేవునికి ఇష్టం లేని జీవితాలు మనం జీవించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, పవిత్రమైన జీవితాలు జీవించాలి. తర్వాత చూడండి, ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు, ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతి వాడును సాయంకాలం వరకు అపవిత్రుడు. ఓసరవెల్లి, నేల మొసలి, తొండ, సరటం ఇవన్నమాట అండి. వాటిలో చచ్చిన దాని కళేబరమును దేని మీద పడినో అది అపవిత్రమున్నారు. అది చెక్క పాత్రయే గాని, బట్టయే గాని, చర్మమే గాని, సంచియే గాని, పనిచేయ ఉపకరణము ఏదియు అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండను. తరువాత అది పవిత్రమవును. ఏ వస్తువుల మీద పడినా ఏమవుతాయి అంటండి? ఆ వస్తువులు కూడా అపవిత్రం అవుతాయి అంటండి. మీ వీటిలో ఏదైనా మంటి పాత్రలో పడినాయి, అలా కొండల్లో పడతాయి కదా, ఏమండి కొండల్లోనూ తొట్టుల్లోనూ పడినాయి అనుకోండి,
దానిలోనిదంతయు అపవిత్రమగును, మీరు దానిని పగులగొట్టవలెను. కుండ ఏం చేయాలంట? కుండ పగలు కొట్టాలంటండి. ఏం చేస్తాడు? ఏం పగలు కొట్టాలండి? అర్థమవుతుందండి? మనం తినేసి చక్కగా హాయిగా ఉంటే మంచిది కాదు, వద్దు అన్నప్పుడు. ఆ తర్వాత చూస్తే మరి మీరు తర్వాత వాటిని కూడా చదువుకోండి, ఇంకా ఏదైనా. అలాగే లేవియాకాండం 11వ అధ్యాయం మొత్తం చూసుకోండి. అలాగే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 14 అది 23వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 23:18. పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేయకూడదు. ఏలైనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. పడుపు సొమ్ము అంటే వ్యభిచారం చేసినటువంటి సొమ్ము. అర్థమవుతుందండి? కొంతమంది వ్యభిచారం చేసి కూడా అందులో దశంభాగం తీస్తారు, కానుకలు తీస్తారు. కొంతమంది దొంగతనాలు చేసి ఏంటారు, భగవంతుడా మేము దొంగతనానికి వెళ్తున్నాం, హెల్ప్ చేయని అడుగుతారంటండి. మరి ఆ దేవుడేంటో ఆ భగవంతుడేంటో ఆ పిల్లలేంటో నాకేం అర్థం కాదు. ఏమండి? అర్థమవుతుందండి? ఏంటంటే పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని, కుక్కను అమ్మినప్పుడు, కుక్కలు అమ్ముతున్నారు కదా ఇప్పుడు, వాటి విలువలో కానుక తీయకూడదంటండి. దేవుని సన్నిధి తేకూడదు. మీరు తేనె కూడా దేవుని సన్నిధికి తేకూడదని ఉంది దేవుని వాక్యం. అది ఎంగిల్ చేస్తుంది కాబట్టి. అర్థమవుతుందండి? తినకూడని తినవచ్చుని చదివాను. ఇప్పుడు ఏం చేయకూడదు? వ్యభిచారం చేసినవి కానీ, దొంగతనం చేసినవి కానీ, కుక్క విలువ కానీ దేవుని సన్నిధికి తేకూడదు. అవి అసలు ఇష్టం ఉండదు దేవునికి, చెప్తున్నారు కదా. అలాగే చూద్దాం. సామెతలు 6:16. 6:16. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములు. అసహ్యమైనవి 6 ఉన్నాయి అంటండి. మరి 7వది కూడా హేయమైంది అంటే 7 రకాలు ఉన్నాయంట దేవునికి చాలా చిరాకు కలిగించాయి, చాలా వికారం కలిగించాయి. అవేంటి అంటే అవేవనగా అహంకార దృష్టి. ఏంటంటండి? నీ మాట నాకు వద్దులే అంటారు కదా, దేవుని మాటను కూడా ప్రక్కన పెట్టేస్తారు కదా, దేవుని మాటలకు కూడా విలువ ఇవ్వరు కదా. వాళ్ళని ఏమంటారు? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తా అంటండి. అహంకారం అంటే గర్వానికి ఇంకా ఎక్కువ అనమాట అండి. చాలా కోపం, చాలా గర్వం, అది దేవునికి ఇష్టం ఉండదంట. ఆ తర్వాత కళ్ళలాడు నాలుక, అబద్ధాలు చెప్పే నాలుక. అబద్ధములాడు వారి నోరు మూయబడును అని ఉంది దేవుని వాక్యం. అబద్ధలాడే నోరు ఆయన కోసివేస్తాడు అంటండి. ఏమండి? అర్థమవుతుందండి? దేవునికి ఇష్టం లేనిది ఏంటట? ఏంటి? అహంకార దృష్టి, అబద్ధాలాడే నాలుక, నిరపరాధులను చంపు చేతులు. కొంతమంది ఏం చేస్తారు? డబ్బు కోసం, వాళ్ళకి పగ ద్వేషాలు కాదు కానీ డబ్బు కోసం ఏం చేస్తారు? పలానా వాళ్ళని చంపాలి, నీకు 10 లక్షలు ఇస్తామంటే ఏం చేస్తారండి? పాపం పిల్లలు ఉన్నారో, పెద్దోళ్ళు ఉన్నారో, లేకపోతే ఎలా ఉన్నారో ఏమీ ఆలోచించకుండా వాళ్ళని చంపేస్తారు అంతే, టార్గెట్ పెట్టుకొని. అదొక ఉద్యోగం లాగా. నిరపరాధులను చంపేటువంటి చేతులు దేవునికి. అలాగే దుర్యోచనలు యోచించు హృదయం. ఆలోచనలు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. దురాలోచన అంటే ఏంటి? దురాలోచన అంటే ఏంటి? మంచిది కాదు. ఎదటి వారి మీద మంచి ఆలోచన లేకపోవడం మంచిది కాదు. ఆ తర్వాత కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు. ఎవరినైనా చంపడానికి కానీ, ఎవరికైనా అన్యాయం చేయడానికి కానీ, ఎవరి మీదైనా చాడీలు చెప్పడానికి కానీ, పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఏం మాట్లాడతారండి? ప్రక్కన వాళ్ళ ఇంటికి కూర్చొని ఏం మాట్లాడతారు? ఫలానా అమ్మాయి గొడవ తెలుసా, ఫలానా అబ్బాయి గొడవ తెలుసా? ఏమండి? ఆడ సంగతి ఏమో కానీ నిన్ను చీల్చేస్తాడు దేవుడు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. మనం ఎలా ఉండాలి? పరుగులెత్తే పాదాలు ఉండకూడదు చాడీలు చెప్పడానికి. ఆ తర్వాత లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ఏమండి? విన్నారా అంటే వినలేదు, చూసారా అంటే చూడలేదు. లేని వాటిని చెప్పేవాళ్ళు కూడా దేవుడికి అసహ్యం. ఏమండి? లేని వార్తను పుట్టించకూడదు అన్నాడు దేవుడు. లేని వాటిని చెప్పడం తప్ప కదా. ఆడ గొడవ నీకెందుకైనా, ఆడ గొడవ నీకెందుకు? నీకు తిన్నా జరగదా? అంతేనా? ఎవరి గొడవ నీకెందుకు? తీర్పులోకి వస్తాం జాగ్రత్త. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఏంటంటండి? అన్నదమ్ములకి మీ అక్క ఎలాంటిది అనుకున్నావు? మీ చెల్లి ఎలాంటిది అనుకున్నావు? మీ తమ్ముడు ఎంతో ప్రేమిస్తావు మీ తమ్ముడిని, వాడు నిన్నేమైనా ప్రేమిస్తున్నాడా?
అని అన్నదమ్ములకి పగ తీసుకొచ్చే ఆడబడుచులైనా అత్తగారులైనా వాళ్ళంటే దేవునికి అసహ్యం. అర్థమవుతుందండి. దేవునికి ఇష్టం లేని ఏంటంట? అహంకార దృష్టి, కలల నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయం, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తి పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదాములలో జగడములు పుట్టించువాడు. చాలా జాగ్రత్త. వీళ్ళందరూ కూడా ఎవరికి హేయులు? దేవునికి. అర్థమవుతుందండి నేను చెప్పేది? అర్థమైతే దేవుని స్తోత్రం చెప్దాం. ఇవన్నీ నీలో ఉంటే కనుక నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు, ఇష్టరాలుగా ఉండలేవు. ఆ తర్వాత చూద్దాం సామెతలు 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అబద్ధములు ఆడు పెదవులు, నువ్వు కానీ అబద్ధం ఆడుతున్నావా? దేవునికి అసహ్యం, దేవునికి హేయం. నీ పేరు చెప్తే దేవునికి హేయం. ఏమండి? హేయమైన వారిగా ఉండి మా దేవుడు అండి అని చెప్పడానికి ఏమండి ఆశీర్వాదాలు ఇవ్వడు దేవుడు. దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడ్డు. ఏది చూసినా చాడీలు, గొణుగులు, సణుగులు, ఏమండి ఆళ్ళ మీద ఏళ్ళ మీద చెప్పుకోవడం, ఏమండి అవన్నీ దేవునికి ఇష్టం ఉండదు. సామెతలు 15:26. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దురాలోచన ఎప్పుడు కూడా ఎదటి వారి మీద నీ కోపం ఉందా? ఎదటి వారి కోసం నువ్వు అస్తమానం ఏం చేస్తున్నావు? ఎవడి కోపం ఉన్న వాళ్ళదేంటి? అటు చూసినా ఇటు చూసినా అస్తమానం అదే ఆలోచన ఉంటుంది. దేవుని ఆలోచన ఉండదు ఇంకేళ్ళకి. ప్రార్థన చేసుకుందాం అనిపించదు, వాక్యం విందాం అనిపించదు. ఎంతవరకు ఆ శత్రువే మనసులో ఉంటాడు. కాబట్టి దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రాలు. అర్థమవుతుందండి? నీ హృదయం పవిత్రంగా ఉండాలంటే నువ్వు ఎవరి మీద కోపం ఉండకూడదు, ఎవరి మీద అసూయ ఉండకూడదు, ఎవరి మీద ద్వేషాలు ఉండకూడదు. ఇవన్నీ కూడా సాతానికి సంబంధించినవి. అసూయ, ద్వేషం, కలహం, ఇవన్నీ కూడా మత్సరాలు, ఇవన్నీ కూడా దేవుని గాయపరిచినవి. అర్థమవుతుందండి? మనకి ఏదైనా రోగం రావడానికి కారణం ఏంటి? రోగాలు రావడానికి కారణం ఏంటి? ఒక సమాధానం లేనటువంటి అత్తాకోడలు నాకు తెలుసు. ఆపరేషన్కి రెడీగా ఉంది అమ్మాయి కోడలు. నేను వెళ్ళి ప్రార్థన చేశాను, చెయ్యేసి ప్రార్థన చేశా. మీ అత్తగారిని క్షమించు, మీ అత్తగారితో మంచిగా ఉంటే, అంటే అది కుదరదక్క, నాకు కష్టంగా ఉంది అక్క అని చెప్పి. నీ గడ్డ కరిగిపోవాలంటే, నీకు ఆపరేషన్ పడకుండా ఉండాలంటే మీ అత్తగారి మీద కోపం వదిలేయాలి అని చెప్పాను. నా వల్ల కావట్లేదని ఏడ్చింది. నెత్తి మీద చేసి ప్రార్థన చేశా, నైనా ఆ ద్వేషం తీసివేయమని. ఆ తర్వాత 3వ రోజు హాస్పిటల్కి వెళ్ళి అక్క నార్మల్ రిపోర్ట్ వచ్చింది అంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకొక అమ్మాయి మరి 2వ భార్యగా వచ్చింది. మొదటి భార్య పిల్లల్ని చాలా కఠినంగా చూస్తా ఉంది. అలాంటి పరిస్థితిలో తనకు పుట్టినటువంటి కుమారుడు చనిపోయే పరిస్థితికి వచ్చేసాడు. యూరిన్ బంద్ అయిపోయింది, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లోడు. నా చేతిలో పెట్టారు ఆ పిల్లోడిని, నేను వెళ్ళటం జరిగింది. చచ్చిపోయాడు అన్నారు. అప్పుడు అమ్మా, నీ మొదటి ఆ బిడ్డల్ని నువ్వు బాగా చూస్తానని చెప్పు, నీ కుమారుడు బ్రతుకుతాడు అని చెప్తున్నా. అంటే నేను బాగానే చూస్తానంటుంది. నువ్వు బాగా చూస్తానని కాదు, చెప్పు, నాతో దేవునితో చెప్పినట్లు చెప్పు. నేను బాగా చూస్తానండి, నన్ను క్షమించండి, ఇప్పటి వరకు సరిగ్గా చూడలేదంటే కాసేపటి వరకు ఒప్పుకోవట్లేదు. నీ పిల్లోడు చచ్చిపోతున్నాడు చెప్పు అన్నా నేను. చనిపోతున్నాడు చెప్పు, గమ్మున చెప్పు అంటే గట్టిగా గొంతు గట్టి నొక్కి పట్టి నేను చూస్తానండి అని, నన్ను క్షమించండి అందో లేదో పిల్లోడు ఇలా అని అలా పాస్ పోస్తే వేడి పిల్లోడు అలాగ అప్పుడే కళ్ళు తిరిగి మామూలుగా వచ్చాడు. డాక్టర్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి? మనం చేసేటువంటి పనులు, నీ నోటి మాటల ద్వారా మరణం తెచ్చుకుంటావు, నీ నోటి మాటల ద్వారా రోగం తెచ్చుకుంటావు. ఎందుకు వచ్చింది ఈ రోగం అంటే? దేనికి వచ్చింది? నోటి మాటల ద్వారా. ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు ఊరుకోడు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. రోగాలు ఊరికినే రావు, మనకి పనిష్మెంట్. ఆ రోగం ఎందుకు వచ్చిందో కొంచెం ఆలోచిస్తే మనకి దేవుడు సరి చేస్తాడు. తర్వాత చూడండి 20:10 సామెతల గ్రంథం 20:10 వేరు వేరు తూలిక రాళ్ళు, వేరు వేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. ఏంటంటండి? వేరు వేరు. చిన్న పాప పెద్ద పాప అంటండి. ఏమండి? కొనేటప్పుడేమో పెద్ద పాపను తీసుకొస్తారు, అమ్మేటప్పుడు ఏం చేస్తారు? చిన్న పాపను తీసుకొస్తారు. అర్థమైందండి? వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అనమాట అండి. వ్యాపారస్తులది ఏంటి, చిటికమని అదే సంచిలో ఉంటాయి, వేరుకుంటాడు.
ఆ 2 ఉంటాయి. 50 గ్రాముల రాయి. పెద్ద రాయి ఏదో అతనికి తెలుసు. చిన్న రాయి ఏదో అతనికి తెలుసు. కొనేటప్పుడు ఏం చేస్తాడు? పెద్దది యేసుకుంటాడు. అమ్మేటప్పుడు చిన్నది. అలా అమ్మేవాళ్ళు కూడా ఉంటారండి. ఇవి 2 యెహోవాకు హేయములు. నీ దగ్గర ఒకటే పడికట్టుండాలి. నేను ఒకసారి కూరగాయల షాప్ అని పెట్టాం. నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు పెడితే ఒక్క నెలే పెట్టానులేండి. ఒక మరి కంప్యూటర్ కాట తీసుకున్నాం. తీసుకుంటే అతను వచ్చిన తర్వాత ఏవండీ ఎంతన్నా లెస్ పెట్టాలా అని అడిగాడు. అంటే ఏంటండి అని నాకు తెలియలా అడిగాను. అడిగితే అదేనండి మరి ఇందుట్లో కొంచెం ఏమన్నా ఒక 50 గ్రాములో ఎంతో అంత కలపమంటారా అన్నాడు. అంటే ఏంటంట ఎదటి వాళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేసుకోవచ్చు? ఏం చేయొచ్చండి? మీరు 10 కేజీలు తీస్తే 9 కేజీలో చూపిస్తుంది. అర్థమవుతుందండి? మళ్ళీ నేను 9 కేజీలు వేస్తే 10 కేజీలు చూపిస్తుంది. అన్ని టెక్నిక్లు అనమాట అండి. ఆ 2 కూడా యెహోవాకు హేయములు. దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు ఎలా ఉండాలి? నీ లెక్క కరెక్ట్గా ఉండాలి. నువ్వు నమ్మకం అంటే దేవుని ఎదుట నమ్మకం. నీ కాటాలో నువ్వు చేసినటువంటి పని ఆ ఎండలో పడి ఏరుకున్న వాడికి తెలియదు, కష్టపడి మోసుకొచ్చిన వాడికి తెలియదు. కానీ ఆ కాటాన్ని చూసేవాడు ఎవడు? నీ కాటాన్ని చూసేవాడు ఉన్నాడు. నీ లెక్క చూసేవాడు ఉన్నాడు. న్యాయం జరిగించేవాడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. వేరు వేరు తూనికి రాళ్ళు పెట్టుకుంటే దేవునికి ఇష్టం ఉండదు అనమాట అండి. అలాగే సామెతలు 20:23 అదే వేరు వేరు తూనికి రాళ్ళు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలం కాదు. దొంగ త్రాసు ఏమండి ఏం చేస్తాడు? పైన చెయ్యి పెట్టి గట్టిగా నొక్కుతాడు. వేసినప్పుడు ఏం చేస్తాడు? ఏమండి రాయి పైకి లేసేలా ఏం చేస్తాడు? నొక్కేస్తాడు. నొక్కితే ఏమవుద్ది? 1/2 కేజీలో ఉండగానే కేజీ తూగిపోద్ది. చాలా జాగ్రత్త. ఎదట వాళ్ళ సొమ్ము 5 పైసలు కూడా నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఉండు. దేవునికి నువ్వు ఇష్టడువో కాదో చూసుకో ఒకసారి. నీ వ్యాపారంలో, నీ బిజినెస్లో నువ్వు నష్టం కలుగజేస్తే, ఏమండి నీ లెక్కల్లో తప్పు చూస్తే నువ్వు దేవునికి ఇష్టడో కాదు. అర్థమవుతుందండి? నాకు దేవుడు తోడుగా ఉన్నాడని మోసపోవద్దు. వాక్యం కరెక్టే కాదండి? మరి చాలా జాగ్రత్త. అలాగే సామెతలు 21:27 భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడ్ల అవి మరీ హేయములు. భక్తిహీనులు వచ్చి ప్రార్థన చేస్తే అది దేవునికి ఇష్టం ఉండదు. వాళ్ళు పలహారాలు తీసుకొస్తే దేవునికి ఇష్టం ఉండదు. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని మాటను ఇప్పుడు దాకా చదివాం కదా, పర్వాలేదులే తినొచ్చులే, రొయ్యల కూర తిని హల్లెలూయా ఏమండి ఏమండి బాగుంటుంది. కొంతమంది సిస్టర్స్ అంట మాకులాగా పెళ్లి చేసుకోకుండా సిస్టర్గా సమర్పించుకొని మరి బైబిల్ ఏం చదువుతారు నాకు అర్థం కాదు. పందిని కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారంట. అర్థమవుతుందండి? ఫ్రిడ్జ్లో పెట్టి చక్కగా అస్తమానం తీసి వండుతూ ఉంటారంట. అసలు ఏమి చదువుతారో వాక్యాలు. దేవుడు అంటాడు, ఏమంటాడు ఆయన? ఏమండి వారు చాటుగానంటండి పంది మాంసం తింటా ఉంటారు. పంది మాంసం తినివారిని, పంది కొక్కులను తినివారిని నేను నాశనం చేస్తాను అన్నాడు దేవుడు. వీళ్ళేం చేస్తారు? ఒడ్డు గింజలు తింటుందండి పంది కొక్కు. ఏం చేస్తుందంటండి? చాలా జాగ్రత్త. మనం మన ఇష్టానుసారంగా మలుచుకోవద్దు వాక్యాన్ని. ఆ తర్వాత అంటాడు, బహిష్టైన స్త్రీ అపవిత్రత వలె వారి అపవిత్రత నాకు కనబడుతుంది అంటాడు. బహిష్టైన స్త్రీలు ఏం చేయాలి? బహిష్ట అంటే ఏంటి? వాళ్ళు బయట ఉంటారు. ఏమండి ఇప్పుడు బయట నుంచొని చెప్తున్నాను కదండి, చెప్పేవారు లేరు కాబట్టి బయట నుంచొని చెప్పడం జరుగుతుంది. మనం ఏంటంటండి, ఎన్నటన్నిటికీ పరిశుద్ధత నీ మందిరానికి అనుకూలం అంటాడు. ఏమండి అది కూడా రాయించాం కదా. మందిరంలో ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలంట. కాబట్టి మన ఇష్టానుసారంగా చేస్తే కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. భక్తిహీనులుగా ఉండి నువ్వు బలి అర్పించినా దేవునికి ఇష్టం ఉండదు. వందనాలు చిన్నమ్మ, వందనాలు. భక్తిహీనులుగా ఉండి బలి అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడండి? భక్తిహీనులుగా ఉండి ఏమండి దేవునికి కానుకలు తెస్తే అవి ఆయనకి ఇష్టం ఉండదంటండి. అవి హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడ్ల. దురాలోచన అంటే అర్థం ఏంటి? ఏం చేస్తాడు? నన్ను చూడగానే దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలండి? ఇటు బోల్ అంత వేసి ఇచ్చేయాలి. నువ్వు తెచ్చింది ఎలాంటిది? పనికిరాంది. పనికిరాంది తీసుకొచ్చి దేవుడు మంచిగా ఇవ్వాలని కోరుకోవడం ఏమండి అది దురాలోచనతో అర్పిస్తే అవి మరీ హేయములు. అర్థమవుతుందండి?
మరి తినవచ్చినవి తినకూడనివి ఇవన్నీ చూసుకోండి. చేయవచ్చిన పనులు చేయకూడని పనులు చూసుకోండి. లేదు అంటే దేవుణ్ణి మనమే మోసం చేసుకుంటాం. దేవుడు మనతో ఉండరు. మనకి ఆశీర్వాదం ఉండదు. ఏది పడితే అది చేస్తే, ఏది పడితే అది తింటే, ఎలా పడితే అలా ఉంటే దేవుడు మనకి తోడుగా ఉండలేరు. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయము మరి 14వ వచనం. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. ఏంటంటండి? మీరు అమావాస్య చేస్తారు కదా! అమావాస్య అంటే చాలా పెద్ద పండుగ. దేవుని వాక్యంలో ఉంది, అమావాస్య నాడు కొమ్ము ఊదండి. పండుగ ఆచరించు. ఏమండి? పున్నమి నాడు కొమ్ము ఊదండి. అది రావాలి తప్పదు. మీరు ఏ పండగ చూసినా అది పౌర్ణమి అవుతది. ఏమండి? అమావాస్య రోజు కూడా విశ్రాంతి దినం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతది. ఎళ్తారు. కానీ ఇక్కడ అంటాడు, మీ అమావాస్య, ఉత్సవాలు, నియామక కాలాలు. ఏమండి? దేవుడు చెప్పారు, ఇవి మీకు నియామక కాలములు. వీటిలో మీరు పరిశుద్ధ సంఘంగా కూడాలి. అందరూ పరిశుద్ధులుగా దేవుణ్ణి ఆరాధించాలని చెప్తే, ఇప్పుడు అంటాడు మీ అమావాస్య ఉత్సవాలు. ఏమండి? గొప్పగా చేస్తారు అమావాస్య ఉత్సవాన్ని. నియామక కాలాలు నాకు హేయములు. నాకు అస్సలు నచ్చట్లేదు. అవి నాకు బాధాకరములు. ఏంటో బాధాకరం అంటే ఏంటండి? బాధాకరం అంటే ఏంటి? బాధ పెట్టినటువంటి విషయాలు. అందుకే అందరూ మానేశారు తెలుసా? విశ్రాంతి దినం, అమావాస్య, ఏమండి? పండుగలన్నీ మానేశారు. ఏం చేసుకే వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. అసలు వాక్యం అనేటువంటిది పైన చదవాలి, క్రింద చదవాలి. అంతేనా కాదండి? కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఒక గొడవ జరిగింది అనుకోండి, వాళ్ళు ఏమన్నారో చెప్పరు. వీళ్ళన్నది చెప్పరు. వాళ్ళన్నదే చెప్తారు. అసలు గొడవ ఎలా వచ్చింది అంటే అప్పుడు అర్థమవుద్ది మనకి. ఇక్కడ ఈ గొడవ ఎలా వచ్చింది? ఈ అమావాస్య ఉత్సవాలు గాని, ఏమండి? నియామక కాలాన్ని గాని ఎందుకు వద్దంటున్నాడు? ఆయనకి అసలు ఇష్టమేనా అవంటే? అని చూస్తే గనక ఆయనకి చాలా ఇష్టం. అవి ఆ పండుగలంటే, ఆ విశ్రాంతి దినాలంటే తనకు తాను అవి నా రోజులు ఈ సమయాల్లో నా సన్నిధిలో కనబడాలని ఆయన చెప్పుకున్న ఆయన ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు అంటాడంటే, మీరు చదివితే గనక మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే, ఏమండి? 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఏమండి? ఎవరితో చెప్తున్నాడు ఆయన? ఆకాశంతో చెప్తున్నాడు. ఆకాశమా ఆలకించు. ఆకాశ నివాసులందరూ కూడా ఆలకించాలి. ఆకాశంలో ఉన్న సమస్తం కూడా ఆలకించాలి. భూమి ఏంటంటండి? ఆలకించు, చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఏం చేశాడంటండి? ఏమండి? గర్భంలో పుట్టినప్పుడు కాడ నుంచి పెంచి పెద్ద చేస్తే వాళ్ళు ఏమంటున్నారు? ఏం చేశారు? నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను, ఇశ్రాయేలు నాకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎద్దు అయితే తిరిగి తిరిగి వచ్చేస్తుంది. గాడిద కూడా సొంతవాడి దొడ్డి తెలుసు దానికి. ఎన్ని సంవత్సరాలైనా వచ్చి అక్కడ పడుకొని వెళ్ళిపోద్ది. దాన్ని కట్టేయరు ఎవరు కూడా. గాడిదని కడతారండి? అవి రావడం, పడుకోవడం, వెళ్ళిపోవడం అంతే. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఆయన మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళ ఇష్టం వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైన పనులు వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటండి? పాపిష్టి జనమంట. దోషభరితమైనటువంటి ప్రజలు, దోషాలతో నిండిపోయినటువంటి ప్రజలు. చెరుపు చేయి సంతానం అంటండి. చెరుపు చేయి పిల్లలారా. ఇలాంటి వాళ్ళకి శ్రమ రాదండి? కష్టాలు రావా? దేవుడు తోడుగా లేనటువంటి శ్రమ రాదా? వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఏం చేస్తారో తెలుసు? చిన్న పాపంలో పడితే, ఏమండి? చిన్న పాపంలో పడితే, ఏమండి? చిన్నగా కాలు జారితే ఏమవుతుంది? మొత్తం పడిపోతారు కదా. చిన్న కాలే జారిందండి, నా చెయ్యి జారలేదండి, నేను అక్కడే ఉన్నానండి అంటారండి. కాలు జారితే ఎక్కడుంటారు? అర్థమవుతుందా నేను చెప్పేది? చిన్ని పాపంలో పడితే వాళ్ళు మొత్తం పడిపోతారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడదురు. వాళ్ళు దేవుణ్ణే దూషిస్తారంట. ఆయన మార్గాలు విడిచి తొలగిపోయి ఉన్నారంట. రోజు కూడా తిరుగుబాటు చేస్తా ఉంటారంట. మీరేలా ఇంకను కొట్టబడదురు. సైతాన్ గాడు వచ్చి ఇటు దెబ్బ కొడతాడు, అటు దెబ్బ కొడతాడు. ఏమండి? చక్కగా దొరికారు, దేవుని పిల్లలు దొరికారు. దేవుడు వాళ్ళకి తోడుగా లేడు అంటే సైతాన్ గాడి ఆట ఆడుకుంటాడు, ఆడు కూడా. ఏమండి? అవునా కదా?
ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. ప్రతివాడు కూడా ఆలోచించలేనటువంటి మనసుతో ఉన్నారు. ఎవరు కూడా గ్రహించట్లా దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలి, దేవుని చిత్తం ఎలా చేయాలి. ఏమండి, దేవుడు మనకి తోడుగా ఉండాలి, ఈ లోకంలో ఆయన మనం కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచన లేదు. ఎంతవరకు కూడా నేను సుఖంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, ఎవడు చచ్చినా పర్వాలా, ఎవడిని చంపినా పర్వాలా, ఎవడు అన్యాయం అయిపోయినా పర్వాలా కదండి. అందుకే అడుగుతున్నాడు ఆయన, మీ దేశము పాడైపోయాను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చూడండి, ఒక యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని మనం చూసామనుకోండి, చూడగలరా? ఎలా ఉంటారు? అబ్బో చూడలేకపోతున్నా, ఎక్కడ చూసినా రక్తమే, గాయాలే, అన్ని విరిగిపోయినాయి కనపడి అనుకోండి, ఏమంటారు? అయ్యి బాబోయ్ చూడలే. అసలు ఒక అబ్బాయి, మేము అశ్వరపేట బయలుదేరామండి, ఆ రోజు ఏదో సిగ్నల్ అనిపిస్తుంది నాకు. మాకు యాక్సిడెంట్ అయిపోయినాయి, యాక్సిడెంట్ సరువుకి యాక్సిడెంట్ అయినప్పుడు వేసుకున్న బట్టలు, ఆ హెల్మెట్ అలా చూడగానే నాకు ఏదో సిగ్నల్ అనిపించింది, యేసు నామంలో ఇది జరగకుండాను గాక అని బయలుదేరాం అనుకోకుండా. తీరా వెళ్ళేసరికి వినాయకపురంలో, ఏమండి, ఇంకా కొంచెం అయితే 1 కిలోమీటర్ అయితే వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళిపోదురంట. చెత్త అయిపోయారండి. ఆ కాళ్ళు కూడా ఉన్నాయి, వేళ్ళన్నీ కూడా ఇటొక 2 వేళ్ళు, అటొక 2 వేళ్ళు, నుజ్జు నుజ్జు. అవి ఎలా సెట్ చేస్తారో కూడా తెలీదు, అంత కష్టమైపోయిన పరిస్థితి. నేను అక్కడ నిలబడి, యేసుప్రభుకు ప్రార్థన చేసుకోండి, మీరు కూడా చేసుకోండి, నేను కూడా చేస్తాను, మీరు చచ్చిపోకుండా ఉండాలనేసి ప్రార్థన చేశాం. మరి నాకు తెలియదు కానీ వాళ్ళు ఎలా అందరూ కూడా చెత్త అయిపోయారు అనమాట అండి. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు అంటే మన ఆత్మీయ స్థితి ఆయనకి ఎలా ఉంది? సాతానుగాడు అటు ఇటు వాయించేసి, ఏమండి, అందంగా ఉంటారండి? యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళు బాగుంటారా? దెబ్బలతో ఉన్నవాళ్ళు బాగుంటారా? బట్టలన్నీ చిరిగిపోయి, ఏమండి, ఎక్కడ పడితే అక్కడ రక్తాలు గారిపోయి, ముఖాలు వికారం అయిపోయావా, ఎక్కడికక్కడ వాసిపోవా? అర్థమవుతుందా? దేవుని దృష్టికి అలా ఉన్నారంట వీళ్ళందరూ. మీ దేశం పాడైపోయిన, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయిన, మీ ఎదుట అన్యులు మీ భూమిని తినివేయిచున్నారు, అన్యజనులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయిను, ద్రాక్ష తోటలోని గుడిసె వలెను, దోసపాదుల్లోని పాక వలెను, ముట్టడి వేయబడిన పట్నం వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది. దేవుని మాట ఎప్పుడైతే మీరిపోయారో, ఏమండి, దేవుని నుంచి తొలగిపోయి ప్రతిరోజు కూడా నిత్యం కొట్టబడేటువంటి అనుభవానికి వచ్చి మెల్లిగా ప్రార్థనలు కూడా మానేసి, నియామక కాలాల్లో ఎవరు దేవుని సన్నిధికి రావడం మానేశారంట, అమావాస్యకల్లో ఎవరు రావట్లేదంట. మరి ఈ మందిరాలన్నీ కూడా ఏమవుతున్నాయి అంటండి, దేవుని సన్నిధి అంతా కూడా అలా ప్రలాపాలతో నిండిపోయింది. అసలు ఎవ్వరు రాకుండా ఆగిపోయారు. సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె ఉందము, గుమరతో సమానంగా ఉందము. ఏమి ఏమండి, దేవుడు కరుణామయుడు. దేవుని స్తోత్రం చెప్దాం. సొదొమ గుమర పట్టణాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఎందుకు పూర్తిగా నాశనం అయిపోయినాయి తెలుసా? ఇక్కడ అంటాడు, బహు కొద్దిపాటి శేషము మనకు నిలపని ఎడల. కొద్దిపాటి శేషం ఇచ్చాడు కాబట్టి మరలా సంవత్సరానికి కొంచెం పెరిగి, మరలా సంవత్సరానికి ఇంకొంచెం పెరుగుతున్నారు. అవునా కదా? ఏమండి, శేషం లేకపోతే ఏమండి, ఒక 20 గేదెల్లో 10 గేదెలు చచ్చిపోయినా 10 గేదెలు మిగిలి ఉంటే మరలా సంవత్సరానికి పెరుగుతాయి. కానీ సొదొమ గుమొర్రా పట్టణాలు అలా అవ్వలేదంటండి, మొత్తం అంతా నాశనం అయిపోయినాయి. ఎందుకు అంటే దేవుడే ఆ యొక్క పాపం ఎలా ఉందో చూద్దామని దిగొస్తే, ఏమండి, దేవుణ్ణే పాడు చేయాలని కోరుకున్నారంట. లోతు తన 2 కుమార్తెలను, ఏమండి, వివాహం కాని బిడ్డలు, పవిత్రమైనటువంటి బిడ్డలు నాకున్నారు, వాళ్ళిద్దరిని మీకు ఇస్తాను అంటే, నువ్వెవడు రా మా మధ్యకి వచ్చి నీతులు చెప్పడానికి, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు బయటికి పంపించరా అన్నప్పుడు, మరి ఆ దేవదత్తులు ఏం చేశారు? లోతుని లోపలికి లాగి తలుపు వేయడం జరిగింది. అక్కడ ఏ మాత్రం శాస్త్రం మిగల్చడానికి దేవుడు ఇష్టపడాల. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా అందరూ కూడా ఆ పాపం చేయడానికి వచ్చారు. కాబట్టి ఏంటంటే మనకి కొద్దిపాటి శేషాన్ని మిగిల్చాడు. కాబట్టి మనం సొదొమలాగా గొమొర్రాలాగా అవ్వలేదు అంటాడు. ఏమండి, కృప చూపించాడు. లేకపోతే మన కుటుంబాలు ఏమైపోతాయో తెలియదండి, అది గుర్తుపెట్టుకోవాలి. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. ఏంటంటండి, సొదొమ న్యాయాధిపతులు ఏంటి అంటే ప్రతిదీ లంచాలతోనంటండి, అన్యాయాలతోనంటండి. ఏదైనా చిన్న హెల్ప్ చేయాలంటే అధిపతులందరూ బహుమానాలు కోరుతారు. అసలు వాక్యాలు ఒక మాదిరిగా ఉండవండి. అందుకే ఆ పట్టణాలన్నీ కాల్చేశాడు. అలాంటి జనాంగం విస్తరించకుండా ఆయన చేశాడు. కాబట్టి చాలా జాగ్రత్త. దేవునికి హేయమైనటువంటి వారిలో ప్రతిదానికి లంచాలు, ఏమండి, లాభాపేక్ష, ఇవన్నీ కూడా ఉంటే దేవునికి మనం ఇష్టలుగా ఉండలేమంట. అప్పుడు అంటాడు ఆయన,
మీ మన దేవుని ఉపదేశమునకు చెవియొగుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ బలులు నాకేలా. ఏంటంటండి? మేము పెద్ద కానుకలు వేస్తామండి అంటారు. పేదలని వాళ్ళు ఏం చేస్తారంట? చాలా బాధ పెడతారు. పేదల పట్ల వాళ్ళు చాలా మరి ఎవరు లేరనుకుని ప్రవర్తిస్తారు. కానీ వారి పక్షంగా ఉన్నవాడు బహు బలవంతుడంట. దేవుని స్తోత్రం చెప్దాం. తండ్రి లేని వారి పక్షాన, విధవరాల పక్షాన ఆయన ఉంటాడంటండి. పేదల పక్షాన ఆయన ఉంటాడంటండి. దీనుల పక్షాన ఆయన ఉంటాడంట. అందుకే పేదలు గాని, దీనులు గాని, విధవరాళ్ళు గాని, తండ్రి లేని పిల్లలు గాని ఎక్కడైనా కనబడితే చా చాలా జాగ్రత్త. వాళ్ళ డాడీ ఎవరు? దేవుడే. మీరుంటే మీరు బాగా చూసుకుంటా ఉంటారు కదా! వద్దు అంటే పెడతారు. ఏవండీ? అందంగా అలంకరిస్తారు. ఆళ్ళనెవ్వరు చూడరు. ఆకలేసి ఏడ్చినా వాళ్ళనెవరు పట్టించుకోరు. వాళ్ళకున్నటువంటి వాడు, వాళ్ళ పక్షం వహించిన వాడెవరో తెలుసా? దేవుడు. వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు పనులు కూడా చేయించామనుకోండి, పనికి తగినద చేయించుకోండి పని. కానీ ఏం చేయాలి మనం? అంతకంటే ఎక్కువిచ్చేలా ఉండాలి. వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూలి నీ దగ్గరుంటే, అది దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి వెళతదంటండి. పనివారు చేసినటువంటి కూలి నా సన్నిధిలో మొరపెడుతుంది అంటాడు. ఏ మనిషి నీ దగ్గర పని చేస్తే, ఆ మనిషి యొక్క కూలి ఇచ్చేయాలి. అది నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. అది దేవుని ఎదుట నిలబడద్దంటండి. అందుకోసం ఎవరితో కూడా మనం ఏం చేయకూడదు? ఏవండీ? ఉత్తిగా కూలి, కొలువు చేయించుకోకూడదని దేవుని వాక్యం ఉంది. అలాగే ఇక్కడ అంటాడు, విస్తారమైన మీ బలులు నాకేలా. దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము. అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దానిని ఇకను తేకుడి. అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనయు జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను అర్చజాలను. పరిశుద్ధులు గుంపు కూడితే ఇష్టమే. మీ పాటలంటే నాకు ఇష్టమే. కానీ పాపులు పాటలు పాడితే నాకు ఇష్టం ఉండదు. మీ పాటలకు ఏమంటాడంటే, మీ పాటలు నేను వినలేక విసిగిపోయాను అంటాడు. ఏమండి? ఇక్కడ ఏంటంటండి, పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజాన్ని నేను ఓర్చ జాలను. మీ విశ్రాంతి దినాలు నాకు అసహ్యం. నీ పండుగలు నాకు అసహ్యం. మీరు వస్తున్నారు, బలులు ఇస్తున్నారు, ఆ రోజున నైవేద్యాలు తీసుకొస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు. కానీ నీతి, న్యాయం, యథార్థత అనేటువంటిది లేదు. నేను చెప్పిన మాట ఏది కూడా మీరు వినట్లేదు అని చెప్తున్నాడు. మీ అమావాస్య ఉత్సవములను, ఆ కాలాలని నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. ఏంటంటండి? మీరు చేతులు చాపితే, ప్రభువా మాకు సహాయం చేయండి. ఏ చేతులు ఇవి? అన్యాయం చేసే చేతులు, అక్రమం చేసే చేతులు, రక్తాన్ని చిందించే చేతులు. ఏమండి? అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించినటువంటి మనుషులు వీళ్ళు. అహంకారం కలిగినటువంటి వాళ్ళు. ఇందాక అన్ని చదివాం వరుసగా. అలాంటి వాళ్ళు చేతులు చాపితే ఏ మాత్రం కూడా జవాబు రాదు. ఏంటి, ఎందుకు అరుస్తున్నావు? నువ్వు ఎందుకు కేకలు వేస్తున్నావు? ప్రభువా చాలా కష్టంగా ఉందంటే, అరిస్తే అంటాడు. ఎందుకని? ఏమండి? పాముని చంపి దాని తలకాయి ఎంత బాధ వచ్చిందో అంటారండి. మీరేమంటారు ప్రక్కన? సరిగ్గా పడవరా అంటారు. అంతేనా కదా? మనం శత్రులుగా మారిన తర్వాత మనం మనలాంటి వాళ్ళని తయారు చేస్తామని దేవుడు ఏం చేస్తాడంటే, అలాంటి వాళ్ళని ఇష్టపడ్డాం. ఎవరైతే నీతిని నేర్పే వాళ్ళు ఉంటారో వాళ్ళు. అంతేకాని నీతిని చెడగొట్టే వాళ్ళని దేవుడు సహించలేడు. కాబట్టి ఇక్కడ అంటాడు, మీరు చేతులు చాపినప్పుడు మీరు ప్రార్థన చేస్తే, నేను నా కన్నులు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఏంటంటండి? మీరు ప్రార్థన చేయాలనుకుంటే మీ చేతులు కడుక్కోండి. చేతులు కడుక్కోవడం అంటే ఏంటండి? మీ పనులు సరి చేసుకోండి. దేవుని రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభువా, ఇంకెన్నడూ కూడా మేము పాపం చెయ్యం. ఏమండి? ఆయన మాటలు వింటేనే ఇప్పటి వరకు ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో అర్థమైంది. ఏది పడితే అది తినేస్తే ఏమండి ఏమండి తినేస్తే ఏమవుద్ది? దేవుడు మనలో ఉండలేరు. పర్వాలేదులే అంటాం కాదు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి. ఒకదాంతో కూడా మనం ఏం చేయకూడదు? సున్నా పొల్లు ఏమీ కలపకూడదు, తీసివేయకూడదు. సున్నా పొల్లు కూడా తప్పిపోకూడదంట. అంటే పొల్లు సున్నాల్లో కూడా రకరకాల అర్థాలు వస్తాయి. అందుకోసం మనం సున్నా పొల్లు కూడా పోకుండా జాగ్రత్త చూసుకోవాలి. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడి వారిని విడిపించుడి. తండ్రి లేని వారిని న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు,
రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించిన మాట విని ఎళ్ళ మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడిన ఎళ్ళ నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్యాయని, అది న్యాయంతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించును. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నీ వెండి మస్టాయను, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయెను. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాలి వ్యాజ్యము విచారించరు. కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు అనుకొనుచున్నాడు. ఆహా, నా శత్రువులను గూర్చి నేను ఇకను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిసిన తగరమంతయు తీసివేసేదను. మొదట నీకుండినట్లు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సియోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసుల నీతి చేతను విమోచనము కలుగును. అతిక్రమం చేయవారు పాపులు నిశ్శేషముగా నాశనమగుదురు. యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షములను గూర్చి వారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును. మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలను, నీరు లేని తోట వలను అగుదురు. బలవంతులు నారపీచు వలె ఉందురు, వారి పని అగ్నికణము వలె ఉండును. ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోను. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పర్వాలేదులే అని చెప్పి జీవిస్తూ ఉంటే ఆయన దీర్ఘశాంతమే ఇంతవరకు మనల్ని బ్రతికించింది. ఇంతవరకు కూడా మనం బ్రతికున్నామంటే ఆయన ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. మనం పర్వాలేదులే పక్కన వాళ్ళు ఎలా చేస్తున్నారు కాదు, వాక్యం ఏం చెప్తుంది. ఏమండి, ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. ఏమండి, అవునా కదా? ఎన్నిసార్లు వాక్యం విన్నా కానీ చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎవరి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు, అంతకంటే ఎక్కువేం లేదు. మీకు వాక్యం బాగా తెలుసండి, కానీ నేను ఇలాగే చేస్తానమ్మా అన్నారు, మీ లెక్క మీకు దేవుడు చూస్తాడంతే, నాకెందుకు? అవునా కదా? అది గొప్ప అనుకుంటారు. ఏమండి, ముహూర్తాలు చూడడం గొప్ప, ముహూర్తాల్లో పాలు పొంగించడాలు, ఏమండి ఎన్ని నిమిషాలకి ఏంటి, చాలా జాగ్రత్త. అవి బైబిల్లో ముహూర్తాలు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హేయులుగా మారారు. మనలో అలాంటివి ఉండకూడదు. మనం మంచి రోజా చెడ్డ రోజా అనేటువంటిది మనం విచారించిన అవసరం లేదు. నీకు అనుకూలం చూసుకొని పెట్టేసుకోవచ్చు. మళ్ళా అన్యదేవతలను అనుసరించడం, అన్యదేవతల్ని ఆచరణలు తెచ్చుకోవడం, వాక్యాలు ఎంత విన్నప్పటికీ కూడా నీ పాత పద్ధతులు పోకపోతే, ఏమండి పాత పద్ధతులన్నీ ఉంటే నూతన హృదయం పాత గుండె అండి, రాతి గుండె, ఎదగని గుండె అని చెప్పాం కదా మన. ఏమండి, రాతి గుండె అంటే ఏంటి? రాయి అని కాదు, చిన్ని గుండె, అది పనికిరాదనమాట. ఏదో నువ్వు బ్రతుకుతున్నావు అంతే, నీ ఆత్మ దానికి క్షేమం కాదు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నీ రాతి గుండె నీకు సహాయపడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాతి హృదయం తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను, మీ యొక్క హృదయాల మీద నా న్యాయ విధులు ఏమండి వ్రాస్తాను, నేను నడిపిస్తాను, నా ఆత్మ మీకు కుమ్మరిస్తాను, నా ఆత్మ మీకు తోడుగా ఉంచుతానని ఆయన చెప్తా ఉంటే, మరి మన ఇష్టానుసారంగా సేవకులైనప్పటికీ కూడా చక్కగా ఏం తినొచ్చో లేదు, ఏమండి అస్సలు బాగాలేదు పద్ధతిలో. బైబిల్ చదవండి, వాక్యాలు జాగ్రత్తగా వినండి. ఏమండి, బద్దలైపోయి నీళ్లు నిలవని తొట్టులా ఉండొద్దు. దేవుడు అంటాడు, నా ప్రజలు 2 నేరాలు చేశారు, జీవజలముల ఓటైన నన్ను వడ్డులు పెట్టేశారు, బద్దలై నీళ్లు నిలవని తొట్లను ఆశ్రయించారు. మీకు నిలవని తొట్టి తెలుసా? నీళ్లు నిలవదంటండి. బద్దలైపోయినటువంటి తొట్టిలో నీళ్లు పోస్తే ఎన్ని బిందెలు నీళ్లు పోస్తే తొట్టి నిండుతుంది? ఎంతసేపు ఉంటుంది? ఏమండి, మీకు పనికి వస్తాయి అవి? మీ శ్రమని అర్థం చేసుకుంటాయి అవి? ఏమండి, చిన్ని కుండ, అందమైన కుండ ఉందనుకోండి, మీరు గ్లాసు నీళ్లు పోస్తే ఏమవుతాయి? గ్లాసు మీకు ఉపయోగపడతాయి. అర్థమవుతుందండి? యేసు ప్రభువుని కలిగినటువంటి వాళ్ళు ఆయన జీవజలముల ఊట. నీ ఇష్టానుసారంగా జీవించడం బద్దలైపోయిన తొట్టి. దేవుడు చెప్పారు, వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారిగా ఉన్నారు. ఇసుక మీద పేరు, సముద్రపు ఇసుక మీద, ఏమండి అందుకే అంటారు రాళ్ళలో ఇసుకలో పేర్లు రాసాం. ఎంతకాలం ఉంటాయండి? మళ్ళీ ఒక అల వచ్చి కొట్టుకుపోతే పోతే పోవా. చాలా జాగ్రత్త, అలా వద్దు.
మనం మరి దేవుడు తన అరచేతుల్లో మనం చిక్కుకుంటాడంట. నీవు సొదొమాల్లాగా, గొమొర్రాల్లాగా అన్యాయాలు, అక్రమాలు దగ్గర పెట్టుకొని ఏవండీ దేవుని విశ్రాంతి దినాలు ఈ రోజు నుంచి ప్రభా నాకు తెలుసో తెలియకో ఇష్టానుసారమైనవి తిన్నాను, ఇష్టానుసారమైన పనులు చేశాను, నాకు ఇష్టమైనట్లు జీవించాను, అహంకారంతో, అవివేకంతో, దురాలోచనలతో అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించేవారిగా ఉండి ఏమండి వేరు వేరు తూనికి రాళ్ళు పెట్టుకొని ఏమండి ఎదటి వాళ్ళ సొమ్ము నా దగ్గర పెట్టుకొని నీకు అసహ్యంగా మారాను నేను. నన్ను క్షమించండి. ఎవరిది రూపాయి వద్దు నీకు. ఏమండి నీకు కావాలితే నువ్వే ఎదటి వారికి ₹1 పెట్టుకో. ఎవ్వరి సొమ్ము నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. అది మరి చాలా డేంజర్. అది దేవుడు ఒప్పిస్తాడు. అది మన ద్వారా ఆయన బిగబట్టుతారు. కాబట్టి అలాంటి పనులు వద్దు. కానీ మనం దేవునికి ఇష్టంగా ఉందాం. దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. మరి అర్థమైందండి వాక్యం అంతా? ఈ రోజు నుంచి చాలా జాగ్రత్త. నోటి మాటలు కూడా ఎవరితో పడితే వాళ్ళతో కూర్చొని మాట్లాడతా వాళ్ళేలాగా వీళ్ళేలాగా ఇష్టం వచ్చినట్టు నేరాలు మోపడం, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం, పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళి చెప్తారు. ఏమండి కీడు చేయడానికి పరిగెత్తేటువంటి వాళ్ళు అస్సలు ఇష్టం ఉండదు దేవుడికి. ఈ రోజున అడుగుదాం దేవుణ్ణి, ప్రభా నన్ను క్షమించు, నీకు ఇష్టంగా లేదన్నట్టు నాకు అర్థమైంది. ఏమండి చెప్పినటువంటి మాటల్లో ఎన్ని చేస్తున్నాం ఎన్ని చేయట్లేదు అనేటువంటిది నీకు తెలుసు. ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. మీ చేతులు కడుక్కోండి, మీరు దుష్క్రియలు మానుకోండి అని దేవుడు చెప్తున్నాడు. అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు మీకు ఏదైతే ఇష్టం ఉండదో నాయనా, మీకు ఏవైతే హేయములో అవి చేస్తే మీకు దూరం అయిపోతాం. అలాంటి పనులు మాకు తెలియచేశారు. మీకు వందనాలు. మీకు దగ్గరగా ఉండడానికి కూడా నాయనా ఎలాంటి వాటిని మేము అనుసరించాలో అవి కూడా మీరు వ్రాసారు. మీకు స్తోత్రాలు. మీతో స్నేహం చేయడం, మీతో నాయనా సహవాసం చేయడం మాకు మేలు నాయనా. మీకు స్తోత్రాలు. ఈ రోజు నుంచి మా జీవితాల్లో నాయన ఉన్నటువంటి మీకు ఇష్టం లేని కార్యాలని క్షమించమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క రక్తంతో మమ్మల్ని మరి ఒకసారి కడిగి పవిత్రపరచండి. తినదగని వాటిని తిని నాయన చేయకుండా పనులు చేసి, మాట్లాడకూడని మాటలు మాట్లాడి మరి అనేకులకు ఆయాసకరంగా మీ నామానికి ఆయాసంగా జీవించిన మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ వాక్య ప్రకారం ప్రవర్తించడానికి ఇష్టపడి ఈ రోజున మీ రక్తంతో కడగబడడానికి ఇష్టపడిన నీ బిడ్డలందరినీ దీవించి మీ రక్తంతో మమ్మల్ని మరి ఒకసారి కడగమని పవిత్రపరచమని, ఇంకెన్నడూ ఎటువంటి అపవిత్రత మా నోట పడకుండా ఆయన మేము జాగ్రత్త పడగలుగునట్లు సహాయం చేయమని, మీకు ఇష్టలుగా ఉండే భాగ్యం ప్రసాదించమని యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.